సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడు అది బయటకు వస్తుంది అసలు పవర్ ఎందుకు ఆ టైంలో పోయింది అని. ఇప్పుడు చూస్తే డ్రోన్ 20 నిమిషాలు తిరిగిందట, జనసేన పార్టీ కార్యాలయం రికార్డ్ చేసిందట మొత్తం అంతా. పెద్దలు శాంతిప్రసాద్ గారికి, వర్మ గారికి ముందుగా నమస్కారాలు. ఇది అంటే ఏ పార్టీ నాయకుడైనా ఎవరికైనా కూడా ఇలాంటివి జరగడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సంఘటనలు విన్నాము. హైదరాబాద్లో ఇన్సిడెంట్, లేదా విజయవాడలో మీరు అన్నట్టుగా ఆ పవర్ కట్ అనేటువంటి ఇన్సిడెంట్ అయింది, లేదా ఇప్పుడు మళ్ళీ డ్రోన్ తిరగడం అనేటువంటిది. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అని మీరు ముందుగా మాట్లాడారు వర్మ గారు. ఎవరు బాధ్యత వహిస్తారండి? ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళే బాధ్యత వహిస్తారా? దీని వెనకాల ఎవరున్నారు అనేటువంటి మాట కూడా మీరు మాట్లాడారు. దీని వెనక ఎవరుంటారు? దీని ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక డిప్యూటీ సీఎంకి, అందులో ఒక ప్రజాదరణ కలిగినటువంటి ఒక సినిమా హీరో, అలాంటి వ్యక్తి సహజంగా మరి పబ్లిక్లోకి ఆయన వెళ్తున్నప్పుడు ప్రజలందరూ రావడము అనేటువంటిది సహజంగా జరిగేటువంటి విషయమే. మరి ఇప్పుడు గత సంఘటనలు కూడా తీసుకుంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అలిపిరిలో మరి దాడి జరిగి అదృష్టవశాత్తు తప్పించుకోగలిగారు. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు అనేటువంటిది అవసరం ఏ నాయకుడికైనా. మరి ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మరి